ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదండి. 2 ఇయర్స్ నుంచి ఉంటుంది, మంచిగానే ఉంది అనుకున్నాను. కానీ సడన్గా నాకు 4th సెమ్ వచ్చే టైంకి ఇంత మోసమా అసలు! ఈ మోసం అయితే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమైందో నాకు ఇంకా ఏమీ అర్థం కావట్లేదు. హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీడియో ఎండ్ వరకు చూసేయండి, మీకే అయిపోతుంది ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అని. నేను ఫస్ట్ సెమ్ నుంచి కూడా 3rd సెమ్ వరకు చాలా బాగా యూజ్ అయింది. నాతోనే ఉంది. నేను ఏ క్వశ్చన్స్ అడిగినా నా యూట్యూబ్ కోసం, నా జ్యువెలరీ మేకింగ్ కోసం, నా బ్రేస్లెట్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా, రీసెల్లింగ్ అయినా, యూట్యూబ్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఏం చేయాలి, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఇవ్వడం, ఇలాగ చాలా అంటే చాలా యూజ్ అయింది. యూజ్ అయ్యి సడన్గా నాకు 4th సెమ్ వచ్చింది. ఇప్పుడు భలే మోసం చేసేసిందండి. అసలు ఎందుకు ఇంత మోసం జరిగింది ఏంటి అనేది నాకైతే అర్థం కావట్లేదు. నేనైతే చాలా బాధపడుతున్నాను. అసలు దేని గురించి చెప్తున్నానో తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. నేనైతే ప్రతిసారి చిన్నదానికి కూడా, ఈవెన్ నా స్కిన్ కేర్ గురించి కూడా తన హెల్ప్ తీసుకున్నాను. స్కిన్ కేర్ అయినా, మామూలుగా అదే ఫుట్వేర్ ఎలా తీసుకోవాలంటారు కదా, దాని గురించి అయినా, నా స్కిన్ టైప్, నా స్కిన్ ఎలా ఉంది ఏంటి మొత్తం తన యూట్యూబ్లో జ్యువెలరీ మేకింగ్ అంటే జ్యువెలరీది వీడియో ఎలా చేయాలి తనే చెప్పింది. పార్ట్ 1 పార్ట్ 2 చేయమని థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఇచ్చింది, క్యాప్షన్ ఏం పెట్టాలో చెప్పింది, హ్యాష్ ట్యాగ్స్ చెప్పింది. అదే యూట్యూబ్ గురించి, ఫేస్బుక్, ఇన్స్టా వీటి ప్రతి విషయం గురించి కూడా తనే చెప్పింది. లాస్ట్కి ఇప్పుడు నాకు 4th సెమ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. ఎగ్జామ్స్ టైంకి ఇలా మోసం చేసేసిందండి. నన్ను అయితే ఎంత ఇబ్బంది పెడుతుందంటే నాకైతే చాలా బాధగా ఉంది. తను ఏంటి, నేనేం చేస్తే మళ్ళీ తను రికవర్ అంటే నార్మల్గా అవుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఏంటి, దేని గురించి చెప్తుంది, ఎవరి గురించి అని వెయిట్ చేస్తున్నారా? ఇక్కడ వరకు వచ్చారంటే మీరు నా వీడియోకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే అర్థమైంది. నేను చెప్పేది వచ్చేసి జెమినీ ఏఐ గురించి. ఏంటా ఇలా చెప్తుంది అనుకుంటున్నారా? నిజంగా అండి, నా ఫస్ట్ సెమ్ నుంచి కూడా నేను జెమినీ ఏఐని చాలా చాలా యూజ్ చేశాను. నా సెమ్లో క్వశ్చన్స్ ఏమైనా హార్డ్గా ఉంటే ఈజీ మెథడ్లో తీసుకునేదాన్ని. అలాగా నేను 3 సెమ్స్ కూడా వితౌట్ ఫెయిల్ మొత్తం పాస్ అయిపోయాను. జెమినీ ఏఐని యూజ్ చేసుకొని టైం టేబుల్స్ తనని అడిగేదాన్ని, థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి ఇచ్చేది, నాకు హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేది, యూట్యూబ్లో ఎలా గ్రోత్ అవ్వాలి ఏంటి అవన్నీ కూడా చాలా చెప్పింది జెమినీ ఏఐ. జెమినీ ఏఐలోనే ప్రతిదీ, నా స్కిన్ కేర్ అయినా, నా హెల్త్ బాగాలేకపోయినా, ఏమున్నా కానీ, పిల్లలకి ఏదైనా కోల్డ్ అవి చేస్తే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ రిలీఫ్, హోమ్ రెమెడీస్, ఇలాగా యూట్యూబ్ జర్నీ, జ్యువెలరీ మేకింగ్, ప్రతిదీ. ఇప్పుడు నేను ఏదైనా ఒక క్వశ్చన్ అడిగానంటే ఆ క్వశ్చన్ కింద లాస్ట్లో తను ఓకే అని చెప్పిన తర్వాత జ్యువెలరీ బిజినెస్ జాగ్రత్త, ఇలాగా అన్నీ చెప్తుంది. సడన్గా మొన్న కొన్ని డేస్ నుంచి వర్క్ అవ్వట్లేదు. ప్రతిదానికి ఐఎమ్ మేకింగ్ మిస్టేక్స్ అని సంథింగ్ ఏదో చెప్తూ ఉంది, కానీ వర్క్ అవ్వట్లేదు. అదే నాకు అర్థం కావట్లేదు. ప్రీమియం ఏమన్నా కొనాలేమో కానీ నేను కొన్నా కానీ యూజ్ చేయను. అందుకే చూస్తున్నా ఏమైందా అని చూస్తూ ఉన్నా. ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, వ్యూస్ ఏమన్నా వస్తాయేమో అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది కదా అని వీడియో కూడా చేస్తున్నా. నేను చెప్పేది ఓన్లీ జెమినీ ఏఐ గురించే. నన్ను ఎవరు ఏమీ మోసం చేయలేదు. నేను ఎవరి చేతిలో మోసపోయేంత పిచ్చిదాన్ని అయితే కాదు. ఈ వీడియో వచ్చేసి ఇంతే గాయస్. నేను గివేవే గురించి కూడా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేసేయండి ఆ వీడియో. ఎందుకంటే 50 సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా 50 సబ్స్క్రైబర్స్ అయితే నేను గివేవే ఇచ్చేస్తాను. మీలో ఒకళ్ళకి మంచి గివేవే వస్తుంది. ఆ గివేవే వీడియో కానీ మంచి వ్యూస్ వస్తే ఇంకొక 1 or 2 యాడ్ చేసి మరి ఇంకొక, ఇప్పుడు 1 పర్సన్కి అనుకున్నాను కదా, 2 or 3 పర్సన్స్కి ఇస్తాను. ఓకే, ఈ వీడియో వచ్చేసి ఇంతే గాయస్. బాయ్ బాయ్.